నెల్లూరు జిల్లా కోవూరు జనసేన అభ్యర్థి తేలపల్లి రాఘవయ్య నామినేషన్ దాఖలు చేశారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. రాష్ట్రంలో జనసేన గాలి వీస్తోందని, రానున్న ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుందని తేలపల్లి రాఘవయ్య అభిప్రాయపడ్డారు. కోవూరులో తన గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్న తేలపల్లి రాఘవయ్యతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో నామినేషన్ సందడి కొనసాగుతుంది. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోవూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు తేలపల్లి రాఘవయ్య కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని దాఖలు చేస్తున్నారు. ప్రస్తుతం తేలపల్లి రాఘవయ్య వద్దున్నాము. ఇక నామినేషన్ చేస్తున్నటువంటి ప్రాంతంలో రాఘవయ్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు కోవూరు నియోజకవర్గంలో నామినేషన్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ ద్వారా దాఖలు చేస్తున్నారు. ఎలా ఉంది ఈ యొక్క కోవూరు ప్రజానీకం మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటున్నారా? కోవూరు నియోజకవర్గంలో నాకు పోటీ చేయడం చాలా మహదానందంగా ఉంది. ఈ కోవూరు నియోజకవర్గం విప్లవకారులకు పురిటి గడ్డ. ఈ కోవూరు నియోజకవర్గం ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు తీసుకోండి, జక్కా వెంకయ్య గారు తీసుకోండి, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, ఇంకా రైతు బాంధవుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రైతులకు ఎంతో సేవ చేసినటువంటి నాయకుడు. వీళ్ళందరూ ఈ గడ్డ మీద ఈ కోవూరు నియోజకవర్గం అనేది అన్నపూర్ణ లాంటి నియోజకవర్గం. ఈ గడ్డ మీద పుట్టి ఎంతో సేవ చేసిపోయారు. ఆ మహనీయులు సేవ చేసిన గడ్డలో నాకు ఒక ఎమ్మెల్యేగా ఇచ్చి మా పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీకి మారు పేరు. పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్ స్టార్ కాదు, ఒక పవర్ హౌస్ లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నాకు కోవూరుకి పంపించి ఇక్కడ ప్రజలకి సేవ చేయమంటూ నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే కోవూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఏదైతే అధికార పక్షం టీడీపీ ఉంది, ఇటు వైఎస్ఆర్సీపీ గట్టి పోటీ అందుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో జనసేన పార్టీ కొత్తగా పెట్టినటువంటి పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? కోవూరు ప్రజలకు మీరు ఇచ్చేటువంటి హామీలు ఏ విధంగా ఉంటాయి? నిజంగా మా యొక్క కార్యకర్తల యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే ఇక్కడ విద్యార్థులు, యువతులు, ఇంకా మాతోటి పయనించేటటువంటి కమ్యూనిస్టు పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, మా బీఎస్పీ పార్టీ, వీళ్ళందరూ నాయకుల యొక్క సపోర్ట్ ఇవన్నీ చూస్తుంటే విజయం చాలా కష్టం అనిపించడం లేదు. కోవూరు ప్రజలకి తప్పనిసరిగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ చాలా సమస్యలు అన్నీ కూడా మన కోవూరుకి ప్రత్యేకించి ఒక మేనిఫెస్టో తయారు చేశాము. ఆ మేనిఫెస్టోలో అన్ని విషయాలు కూడా కూలంకుషంగా చేస్తున్నాం. ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా మేము దాని యొక్క లోతుపాతులు పరిశీలించి దాన్ని విజయానికి. ప్రస్తుతం జనసేన పార్టీ మీకే ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? ఇది బీసీ నియోజకవర్గం అండి. కోవూరు నియోజకవర్గం మొదటి నుంచి కూడా బీసీలు, ఇక్కడ ఎస్టీలు, ఎస్సీలు, అరుంధతీయులు, ఇంకా చాకలి, మంగలి అందరూ చాలా ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఇటువంటి నియోజకవర్గంలో ఇది ఒక గుత్తాధిపత్యం లాగా ఒక పెద్ద వర్గానికి వెళ్ళిపోయింది. మొత్తం జనసేన పార్టీ సైడ్ ఉంది. అదొక మాకు చాలా గట్టి ఒక మంచి ప్లస్ పాయింట్ ఈ పార్టీకి. ఎట్టి పరిస్థితుల్లో మా 4 పార్టీలు కలిసి మేము పోవటం అనేది మా విజయానికి మూల కారణం అని కూడా చెప్తాను. రెండోది, పవన్ కళ్యాణ్ గారు సొంత జిల్లా. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి ఏ విధంగా అయినా సరే వారికి సీట్ అందించాలా అని జిల్లా అంతా ఎదురు చూస్తుంటే దాంట్లో ప్రత్యేకించి కోవూరులో మొదటి సీటుగా నేను అందించాలని నా మనసులో పెట్టుకొని నేను గట్టిగా కృషి చేస్తున్నాను. నాకు అందరూ సపోర్ట్ ఉంది. అయితే ఇది మొత్తానికి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తేలపల్లి రాఘవయ్య తన 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా మొదటి సీటు ఇక్కడి నుంచే గెలుపొంది పవన్ కళ్యాణ్కి గిఫ్ట్ ఇస్తానని చెప్తున్నారు. కమ్యూనిస్టులు బలంగా ఉన్నటువంటి కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా పుచ్చలపల్లి సుందరయ్య అలాంటి మహనీయులు ఉన్నటువంటి కోవూరు గడ్డపై తొలిసారిగా కూడా జనసేన వామపక్ష పొత్తులతో ముందుకెళ్తున్న పరిస్థితి. 2019 విజయావకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయని చెప్తున్నటువంటి తేలపల్లి రాఘవయ్య అప్డేట్స్. ప్రస్తుతం ఉన్నటువంటి జనసేన అప్డేట్స్. కెమెరా పర్సన్ సునీల్తో నరేష్, AP 24/7 నెల్లూరు.